అండి అండ్ ఇప్పుడే బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో మనందరినీ ఆయన పాటలతో సంగీత ప్రపంచంలో మరింత ఆయన పాటలకు ప్రాణం పోస్తారు. అవి విని మనం ప్రాణం పోసుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ అంటే ఆరోగ్యం పెంచుతూ ఉంటారు ఆయన. సో ఆయన ప్రపంచంలో మనం ఉన్నామంటే అదొక అద్భుతం అనే చెప్పాలి. ఎంఎం కీరవాణి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ఏఎం రత్నం గారు, ద లెజెండరీ ప్రొడ్యూసర్, సో వారికి కూడా ఈ కార్యక్రమానికి సుస్వాగతం. అండ్ అలాగే దయాకర్ రావు గారు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో వన్స్ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక మీడియా వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. హరిహర వీరమల్లు. సో ఈ చిత్రం గురించి మాట్లాడితేనే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ చిత్రం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ అంటూ జూన్ 12న హరిహర వీరమల్లు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇవాళ అసురహననం అన్న ఒక పవర్ఫుల్ పాట లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ హరిహర వీరమల్లు టీం అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే మన మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ మన తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా ఆల్సో ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెల్కమ్ నేషనల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్, క్లియర్ ద వే, దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఈవెంట్. క్విక్గా స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సింగర్స్ కూడా వెన్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. కీరవాణి గారు అనగానే వారు జనరల్లీ మనం అంటాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో ముందుకు నడుస్తూ ఉంటారు, జనాలతో ముందుకు నడుస్తూ ఉంటారు. అండ్ కీరవాణి గారు కూడా ఒక కుటుంబం అనమాట, సింగర్స్ కుటుంబం. ఆ కుటుంబంతో ఆయన ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన ఒక సినిమాకి పాటలు అందించారు, సంగీతాన్ని సమకూర్చారు, మనకిచ్చారు అంటే చాలా ఆహ్లాదకరంగా, సంగీతమే కాకుండా ఆ వేడుకలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన పాటలతో ఆనందాన్ని పంచడమే కాకుండా నిరంతరం ఆయన కూడా ఆనందంలో ఉంటారు కాబట్టి, సో అద్భుతమైన వ్యక్తి కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఆయన ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా. సో ఇవాళ నాతో పాటు అంటే నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి తెలుగు వారి కోసం నేనున్నాను వేదిక మీద, తమిళ వారి కోసం కుమరన్ హియర్. குமர் வாங்க. வணக்கம். வாங்க. பேசுனது எதுனே புரியாட்டியும் எவ்வளவு கம்பீரமாக நின்றுக்கிட்டு இருக்கேன்னா ஒரே ஒரு காரணம் தான், அது ஹரிஹர வீரமல்லு பவன் கல்யாண் சாருடைய ஒரு பிரம்மாண்டமான இந்த படைப்புக்கு தென்னிந்தியாவுடைய தமிழ், தெலுங்கு, கன்னட, மலையாள ஊடகவியலாளர்கள், செய்தியாளர் நண்பர்கள்லாம் வந்திருக்கீங்க. அது மட்டும் இல்லாமல் இந்தி ஊடகத்திலிருந்து வந்திருக்குங்க. உங்கள் எல்லாரையும் அன்போடு வரவேற்பதில் ரொம்ப மகிழ்ச்சி. ஒரு திரைப்படத்துடைய 3வது பாடல் வெளியீட்டுக்கு இவ்வளவு பிரம்மாண்டமான ஒரு நிகழ்வை இத்தனை 5 மொழி ஊடகங்களை வர வச்சு 3 மொழி தொகுப்பாளர்களை வர வச்சு கீரவாணி சார் வந்திருக்கிறாங்க, இந்த படத்துடைய இயக்குனர் ஜோதி சார் வந்திருக்கிறாங்க, இவ்வளவு பெரிய மனிதர் தயாரிப்பாளர் ரத்னம் சார் வந்திருக்கிறாங்க. ஒரு 3வது பாட்டை இவ்வளவு பிரம்மாண்டமாக வெளியிடுறாங்கன்னா அதுக்கு காரணம் பவன் சார் நேராக போய் ஸ்டூடியோவில் இந்த பாட்டு இவ்வளவு நல்லா வந்திருக்கான்னு நேராக கீரவாணி சாரை பார்த்து ஒரு முறை நன்றியும் அன்பையும் பகிர்ந்துக்கிட்டதுனாலயா என்னன்னு தெரியல, ரொம்ப ஆவலோட கதை. ஏன்னா 10 செகண்ட் தான் வெளியில் வந்ததுக்கே எல்லாம் பரபரப்பாயிட்டாங்க. எப்போ சார் விடுவீங்க, நைட்டில் நேற்று போனிக்கிறாங்க, சார் கிளம்பிட்டீங்களா இல்லையா ஹைதராபாத்துக்கு, ஏன்ப்பா கேட்குற, இல்லை சார் சீக்கிரம் பாட்டை விடுங்க சார், ஒரே பரபரப்பாக இருக்குது அப்படிங்கிறாங்க. அதளவுக்கு பெரிய அளவில் எதிர்பார்ப்போடு இருக்கிற இந்த பாட்டு இன்னும் கொஞ்சம் நேரத்தில் வந்துடும் நம்புகிறேன். உங்களுக்கு புரியலையில இதே மாதிரி தான் தொடக்கத்தில் 5 நிமிஷம் நீங்கள் பேசினப்போ புரியலை. எனக்கு தமிழ் வராது, ఇంతవరకే నాకు వచ్చు అనమాట, అంతకు మించి రాదు. తమిళ్ వరాదుங்கிறதுனால தான் என்ன வர வச்சிருக்காங்க. తమిళ్ వరామ இருக்கదే நல்லது. అదే కదా, నాకు రాదు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు. సో ఎస్, వెల్కమ్ టు హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ అలాగే హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ మీడియా అంతా వెయిట్ చేస్తుంది డెఫినెట్గా. హిందీలో మీ అందరికీ ఇవాళ ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రుచిక ఈజ్ హియర్. Thank you very much. Thank you so much Geeta for introducing me. Hello, namaskar, very good noon everyone. आप सभी का स्वागत आज के इस दिन में, जहां पर आप सबके साथ हम एक ऐसी खुशखबरी आप सबके साथ शेयर करने वाले हैं जिसका इंतज़ार आप सबको 4 साल से रहा है. गीता, कुमरन, मैं आप सबके साथ यहाँ पर उस खुशी को आई एम श्योर जैसे जैसे हम बढ़ते जाएंगे आज के इस दिन में आगे, आज का ये दिन उतना खूबसूरत होता जाएगा. सबसे पहले यहाँ पधारे हुए सभी मीडिया को, मैं सभी कर्मियों को और हमारी टीम को धन्यवाद कहना चाहूँगी. थैंक यू वेरी मच फॉर कमिंग हियर, थैंक यू वेरी मच फॉर मेकिंग दिस डे मोर वंडरफुल, क्योंकि आप सबके आने से आज का ये दिन बहुत कीमती हो गया है. आज का ये दिन आप सबके अभिनंदन के साथ, आप सबके
वेलकम के साथ आइए शुरुआत करेंगे बहुत ही जल्द, जिसका इंतजार हम तीनों को है, जिसका इंतजार सामने बैठे हुए आप सभी को है। थैंक यू वेरी मच एवरीबॉडी वंस अगेन। और यहाँ पर उस पल के इंतजार के साथ साथ बढ़ते हैं आगे, जिसे बढ़ाएंगे क्रम में गीता के साथ। थैंक यू रुचिका। आज का दिन तो कीमती होने वाला है क्योंकि आज हम लोग बात करने वाले हैं पवर स्टार पवन कल्याण जी के बारे में, उनका फिल्म के बारे में। డెఫినెట్లీ ఇవాల్టి ఈ రోజు చాలా చాలా విలువైనది. అఫ్ కోర్స్ ఇవాళ ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా ఆయన మాట మాట్లాడడం, ఆయన పేరు తలవడం, ఆయన గురించి చెప్పడం, ఆయన సినిమా గురించి చెప్పడం ఇదొక అద్భుతమైన భాగ్యం అని చెప్పాలి. ఇదొక గొప్ప రోజు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ చిత్రం మీ అందరికీ స్వాగతం. జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లుని పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమాని మీరందరూ ఎంజాయ్ చేయండి. మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామని ఆల్ సెట్ అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏఎం రత్నం గారి సమర్పణలో, దయాకర్ రావు గారి నిర్మాణంలో, జ్యోతి కృష్ణ గారు క్రిష్ గారి దర్శకత్వంలో, ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని అంటే మన పాటని తెలుగు పాటని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని మనకి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో. అఫ్ కోర్స్ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అఫ్ కోర్స్ ఆ శక్తిని మనం చూస్తున్నాము. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన సేనని ముందుకు నడిపిస్తూ, సో మనందరినీ ముందుకు నడిపిస్తూ, ఎంతో ఇన్స్పైర్ చేస్తూ, వెండి తెర మీద ఆయన పవర్ స్టార్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పవర్ని సొంతం చేసుకొని డబల్ పవర్తో మన ముందుకు వస్తున్నారు. సో ప్రేక్షకులందరూ ఆయన్ని వెండి తెర మీద చూడడానికి ఇంతజార్ తను చెప్పినట్టు అది నడుస్తూ ఉండింది. మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి ఆ వెయిటింగ్ని ఫుల్ఫిల్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా మనందరి ముందుకి వచ్చేస్తుంది. ధర్మ రక్షణ కోసం ఒక అద్భుతమైన ఇంట్రో ఉండిందండి. రాంబాబు గోసాల గారు రాయడం జరిగింది. ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే అద్భుతమైన మాటలు ఆయన పాటలకు ఇవ్వడమే కాకుండా ఇవాళ నాకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం వినబోయే పాట లిరిక్స్ అందించింది రాంబాబు గోసాల గారు తెలుగులో. అండ్ ఎస్, అధర్మం అనేది వచ్చినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగాన భగవంతుడు అవతరించినట్టే హరిహర వీరమల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణకై చేసే పోరాటమే ఈ సినిమా అన్నమాట. అప్పుడు మొఘల్స్ చేసింది అధర్మమే, రీసెంట్గా మన భారతదేశంలో మనం చూసింది అధర్మమే. ఇలాంటి సమయంలో ధర్మ రక్షణ కోసం అన్న క్యాప్షన్తో హరిహర వీరమల్లు అన్న చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ వేడుక మీ అందరి సమక్షంలో జరుపుకోవడము, అభిమానుల సమక్షంలో జరుపుకోవడము, ఆద్యంతం సినిమాని అభిమానించి ప్రేక్షకులకి అందించే మీడియా వారి సమక్షంలో జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. శ్రీ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ presents Harihara Veeramallu song launch event powered by KLM Fashion Mall, Keep Loving More, Sampangi Groups, RK Sketchwood, Artific Furniture, and today's event by J Media Factory. Innovation, infrastructure at one place. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతోమంది కష్టం ఉంటుంది కదా డెఫినెట్గా. ఆ కష్టానికి సంబంధించిన వీడియో ఉంది, అదే మేకింగ్ వీడియో అనమాట. సో వీ హ్యావ్ ఎ మేకింగ్ వీడియో, విల్ ప్లే ద మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్లే ద మేకింగ్ వీడియో ఆన్ ద స్క్రీన్. இப்போது இந்த பாடலை நீங்கள் திரையில் காணப்போகிறீர்கள்.
Please put your hands together. హరిహర వీరమల్లు. సో ప్రపంచవ్యాప్తంగా పలకరించడానికి జూన్ 12వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జ్యోతికృష్ణ గారు, అమేజింగ్గా, అంటే ఇంత పెద్ద సినిమాని, ఇంత భారీ సినిమాని, అలాంటి వ్యక్తిని సో ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి ఆయన దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఏఎం రత్నం గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, ఆయన సినిమాలు చూస్తూ పెరగడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఏఎం రత్నం గారి పేరు వినిపించేదనమాట. డెఫినెట్గా భారతీయుడు లాంటి సినిమా, నరసింహ లాంటి సినిమా, ఒకే ఒకడు లాంటి సినిమా, ఖుషీ లాంటి బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ అద్భుతమైన యాక్టర్స్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి ఎంతోమంది సూపర్ స్టార్స్తో ఆయన వర్క్ చేయడం జరిగింది. మంచి మంచి చిత్రాలు మనందరికీ అందించడం జరిగింది. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అరే थोड़ा सा वक्त है सॉन्ग लॉन्च होने में, उससे पहले मैं बुलाना चाहूँगी आर प्रोड्यूसर को. సో దయాకర్ రావు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నా. ఆర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఏఎం రత్నం గారి సోదరుడు ఆయన. అంతేకాకుండా ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆయన. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. వెల్కమ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరికీ స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఈ సినిమా కోసం గత 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరికి కూడా స్వాగతం చెప్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మా కీరవాణి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలుపుకుంటున్నాను. ఈ సినిమాని అనేక కారణాల వల్ల మీకు అందరికీ తెలుసు 2020 జనవరిలో మొదలుపెట్టాం. దాని తర్వాత ఎలాంటి కారణాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు. 2 సార్లు కరోనా వచ్చింది, రకరకాల కారణాలు వచ్చాయి. అందులో ఇది ఒక పీరియాడికల్ మూవీ. ఇది మీకు ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది దీని వెనక ఎంత కష్టం ఉందో. ఒక సెట్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఈ సోషల్ సినిమా కాదు కాబట్టి దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ ఎవరిని కూడా నిరుత్సాహపడకుండా మీరు ఈ ఆలస్యం ఎంత అయినప్పటికి కూడా దానికి తగ్గ ప్రతిఫలం సినిమాలో మనకు కనిపిస్తుందని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. நன்றி சார். ஹரிஹர வீரமல்லு வருத்தனை மேக்கிங் வீடியோ பார்க்கும்போது இதுக்காக ரொம்ப மெனக்கட்டுருக்காங்கிறது தெரிய வருது. முதல்ல ஜோதிகிருஷ்ண சாருக்கு எல்லாரும் ஒரு பெரிய கைத்தட்டல் கொடுக்கணும்னு நினைக்கிறேன். ஏன்னா நான் வந்தோடனே கேட்டேன் உங்கள் ஏடிஸ் கிட்டலாம், இந்த படத்துக்காக என்னெல்லாம் பண்ணியிருக்கீங்க சார்? ஒரே வார்த்தையில் சொல்லணும்னா ஒரு நாளைக்கு 3 மணி நேரம் தான் சார் தூங்கியிருக்காங்க டேரக்டர் அப்படின்னு சொன்னாங்க. அதோட பெரிய இந்த படத்துக்கான உழைப்புன்னு வேறு என்ன சொல்ல முடியும்? இந்த படத்துடைய எல்லா தொழில்நுட்ப கலைஞர்களும் இன்னைக்கு இந்தியாவில் ரொம்ப முக்கியமான தொழில்நுட்ப கலைஞர்கள். கீரவாணி சாராக இருக்கட்டும், இந்த படத்துடைய ஒளிப்பதிவாளர் மனோஜ் சார், இந்த படத்துடைய படத்தொகுப்பு பண்ணியிருக்கிற KL பிரவீன் சார், 100 படங்களுக்கு மேலே தோட்டாதர்ணி சார், இவங்க எல்லாருமே பிரம்மாண்டத்தின் உச்சம். நீங்கள் இந்த படத்துடைய கதாநாயகன் பவர் ஸ்டார்ஸ் இங்கே எல்லாரும் வியந்து போட்டிருக்கிற அவர் சினிமாவில் மட்டும் கிடையாது, உண்மையிலே பவரில் இருக்கிற மனுஷனை கூட்டு வந்து ஒரு பவர்ஃபுல்லான படத்தை எடுக்கணும்னு நினச்ச ஜோதிகிருஷ்ணா சாருடைய தைரியத்துக்கு முதல்ல ஒரு பெரிய பாராட்டு வாழ்த்து சொல்லணும். அவங்களுக்கு கிடைக்கிற அந்த குறிப்பிட்ட நேரத்தை வச்சு ஒரு பிரம்மாண்டமான படைப்பை எடுத்துகிட்டு வந்து இன்றைக்கி எல்லாரும் முன்னாடியும் அதை கம்பீரமாக நிறுத்தி இருக்கிற இந்த படக்குழுவுக்கு எல்லாரும் ஒரு நல்ல அரங்கம் நிறைந்த கைதட்டலை கொடுக்கணும்னு நான் கேட்டுக்கிறேன். மை एक्सप्रेशन एंड रिचिका एक्सप्रेशन वी नीड सबटाइटल्स चाहिए हम लोगों को. निधि को भी चाहिए लेकिन क्लैप नहीं चाहिए. यू अंडरस्टैंड? అఫ్ కోర్స్ పవర్ స్టార్ గారి పక్కన బ్యూటిఫుల్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా మనం చూడడానికి ఆల్రెడీ కొల్లగొట్టి నాదిరో ఆ అమ్మాయి అందంతో అభినయంతో మన హృదయాలను ఎప్పుడు కొల్లగొడుతూనే ఉంటుందన్నమాట. అండ్ ఎస్ రుచిక, యు వాంట్ టు యాడ్ సంథింగ్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద స్పేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్ గీతా. आई लव दिस. आई एम श्योर. देखिए, कहते हैं ना हमारी इंडस्ट्री बहुत बड़ी है, चाहे तेलुगु में बोले चाहे तमिल में बोले. कहते हैं भारत में विविधता, जो विविधता का देश है भारत, भाषाएं कितनी हो लेकिन हमारी बात आप तक पहुंच जाती है. चाहे गीता पहुंचाए, चाहे कुमरन, चाहे रुचिता, लेकिन हमें पता है जिस वक्त का इंतज़ार और जिस पल का इंतज़ार आप सभी को है, जहाँ पर हम सभी आप सबको उस पल की ओर ले जाने वाले हैं, जहाँ सभी सामने बैठे हुए ज्योति कृष्णन जी की बात करूँ, अगर निधि मैम की बात करूँ, मैं किरवानी सर की बात करूँ,
ये ऐसे नाम हैं हमारी इंडस्ट्री के जो दशकों से सुपर डुपर हिट चीज़ें हमें देते आ रहे हैं। एंटरटेनमेंट ऐसे ही नहीं बन जाता है, जब टीम एक साथ मिलती है तो एंटरटेनमेंट वो खिल के आता है जो सिनेमा पर तहलका मचाता है। और अगर ये तहलके की हम बात करें, ये तहलका 12 जून को मचने वाला है, वो आप सभी के सिनेमा घरों में, आप सभी के पास ही स्क्रीन पर होगा। आई एम श्योर यू गाइज आर ईगरली वेटिंग for the releasing of this wonderful movie, amazing one, with the beauty, with the production, with the music, with the direction. I'm sure each and everything in this movie will be the gather one of a blockbuster hit, the one and only entertainment of this movie. ठीक है, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ప్రధాన ఘట్టం అంటారు కదా, అలా ఇవాళ మనం ఈ వేడుక జరుపుకుంటున్నాం అంటే ఈ చిత్రంలోని పాట లాంచ్ అవ్వబోతుంది అనమాట. మరి అది లాంచ్ అవ్వాలంటే లాంచ్ చేసే వ్యక్తులు కావాలి కదా, ఇంతకీ అది ఎవరు లాంచ్ చేస్తున్నారు ఏమో, స్క్రీన్ వైపు చూడండి అంటున్నారు, దానికి సంబంధించి మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు. సో ஹரிஹர வீரமல்லு திரைப்படத்தின் 3வது பாடல் நாம் ஆவலோடு காத்திருந்த அந்த தருணம். We need some of the shout out. Come on everybody, please, please put your hands together everyone. Look at the screen. And now. Sandhya, సార్ చేతి మీద చేయించాలి. Sound release. You're the superstar of this film. It's not that. Sandhya, సార్ చేతి మీద చేయించాలి. Sound release. You're the superstar of this film. It's not that. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యతలు మీకే ఇచ్చారు, సంగీతాన్ని అందించే బాధ్యత మీకే ఇచ్చారు, మీ సంగీతంలో వస్తున్న ఆ పాట లాంచ్ చేసే బాధ్యత మీకే ఇచ్చారు. ఏమంటారు కీరవాణి గారు? ఆయన చెప్పింది కరెక్టే కదండి. మన సంరక్షణ బాధ్యత మనమే చూసుకోవాలి, ఎవరు నీకు వచ్చి సహాయపడరు అని ఎప్పుడో ఘంటసాల గారు కూడా అన్నారు. సో ఇప్పుడు రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమాలో 3వ పాటని లాంచ్ చేస్తూ, ఈ పాట ఒరిజినల్గా పాడిన సింగర్స్ సాయి చరణ్, కాలభైరవ, లోకేశ్వర్, హైమత్ అండ్ ఐరా వచ్చి మీరు రండమ్మా. వాళ్ళతో పాటు మంచి టాలెంటెడ్ ఫిమేల్ సింగర్స్ సపోర్టింగ్ వాయిసెస్ ఇచ్చారు, వారు కూడా వచ్చి ఈ పాటని లైవ్గా లాంచ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. కమాన్. సో ఫస్ట్ లైవ్గా ఈ పాట మీ అందరి ముందు పాడి వినిపించబోతున్నారు టాలెంటెడ్ సింగర్స్. ఫస్ట్ లైవ్గా లాంచ్ అవబోతుంది పాట. సో ఎస్, కీరవాణి గారు చెప్పేశారు కాబట్టి సింగర్స్ అందరూ இந்த பாடலை பாடிய அசல் கலைஞர்கள் உங்களுக்காக மேடையில் இருக்கிறார்கள். அதாவது லான்ச்னா நாங்கள் சும்மா ஸ்க்ரீனில் மட்டும் போட்டு விட்டுற மாட்டோம், எப்படி ரெக்கார்டிங்கில் நாங்கள்லாம் பாட்டோமோ அதே போல உங்களுக்காக நேரலையில் பாடுவதற்கு கீரவாணி சார் அவர்களுடைய அன்பிற்கிணங்க இந்த அத்துணை பாடகர்களும் மேடை இருக்கிறாங்க. ஒரு நல்ல கிளாப்ஸ் கொடுத்து அவங்க எல்லாம் வெல்கம் பண்ணோம்னா உற்சாகமா ஜாலியா நமக்காக இந்த பாட்டை பாடி காமிச்சிருவாங்க. ఇక స్టేజ్ మనం సింగర్స్కి అందించేద్దాము. ఓవర్ టు యూ గైజ్. आप सबकी तालियों की गड़गड़ाहट उतनी ही तेज होनी चाहिए जितना तेज इस गाने में है, इस गीत में है. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मने यजामहम. कहते हैं अधर्म क्या, जब जब आगे बढ़ा है अधर्म, उसे धर्म से नाश करने वाला किसी ना किसी का आप सबके सामने अवतार जरूर हुआ है. आज यही वो झलक है जहां हम अधर्म के लिए लड़ने वाले हैं. अधर्म की जीत हम होने नहीं देंगे, लेकिन धर्म के साथ कैसे जीत पानी है और आप सबके सामने कैसे इस झलक को लेकर आना है. आप सभी ये झलक देख चुके हैं हरिहर वीर मल्लू, जो 12 तारीख को आपकी पास ही सारे सिनेमा घरों में होगी और तहलका मचाती हुई. Geeta, over to you now. What to say? I am sure I am less of words. రైట్, ధర్మం కోసం యుద్ధం, హరిహర వీరమల్లు. సో 12th సేవ్ ద డేట్ అంతే. ఆల్రెడీ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ నవ్ ఇట్స్ టైమ్ టు
अब चाहोगे எங்க ना பக்கம் அதான். यू वांट ஜூன் 12ஆம் தேதி திரையரங்குகளை தெறிக்க விட போறோங்கிறத அவ்வளோ நேரம் அவங்க பேசுனாங்கன்னு நினைக்கிறேன். ஒன்றே ஒன்று தான், இது ஃபஸ்ட்டு அவங்க பாடும்போது ஒரு மாதிரி புல்லரிச்சிருச்சு. அதுலேயே அந்த ஒய்லட் கலர் சொக்கா போட்டிருந்தாருன்னா ஜூனியர் என்டிஆர் மாதிரியே இருந்தார். அவர் ஆர்ஆர்ஆர் படத்துக்கு அப்புறம் அந்த மாதிரி ஆயிட்டார்னு நினைக்கிறேன். ஆனால் பயந்துட்டேன், கீரவாணி சார் என்ன பாடகர்கள்னு சொல்லி எல்லாரையும் கூட்டியாந்து பாட வைக்கிறாங்க அப்படின்னு. நான் உரிமையையும் உடுக்கையும் போட்டு ஒரு வழி பண்ணி வச்சுருக்கீங்க சார். நிஜமாவே அவங்க பாடும்போது புல்லரிச்சுது, திரையில் பார்க்கும்போது நரம்பெல்லாம் புடைச்சிருச்சு. கண்டிப்பாக தமிழில் கேட்கணுங்கிற ஒரு பெரிய ஏக்கம் வருது. புழுவையும் எலியையும் கூட புளியாக்குற ஒரு பாடலை படைச்சிருக்கீங்க. இந்த பாட்டு திரையரங்குகளில் எல்லாரையும் ஒரு நிமிஷம் எந்திரிச்சு நிற்க வச்சு ஏதோ ஒரு அவங்க வாழ்க்கையில் இருக்கிற சிக்கலை எதிர்த்து போராடணுங்கிற ஒரு பெரிய மோட்டிவேஷனை கொடுக்க போகுதுங்கிறது மட்டும் மிக நிச்சயமாக தெரியுது. இந்த பாடலை எங்கள் மொழியில் தமிழில் கேட்கணும்னு விரும்புகிறோம், உங்கள் அனுமதியோட சார். తమిళ్లో మరి ఎవరు లాంచ్ చేస్తున్నారు అంటే ద లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా తమిళ్ అండ్ మలయాళం సార్ బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతుంది. సో మీరు లాంచ్ అంటే లాంచ్ అవుతుంది సార్. தமிழிலும் மலையாளத்திலும் இந்த பாடலை வெளியிடுவதற்கு தயாரிப்பாளர் ஏஎம் ரத்னம் சார் அவர்களை அன்போடு வேண்டுகிறேன். తమిళ్లో పా విజయ్ రాశారు ఈ సాంగ్ని, అద్భుతంగా రాశారు. కీరవాణి గారు ఈ మ్యూజిక్కి ఆయన కూడా మంచి మాటలు రాశారు. దానికి తగ్గట్టు ఇది మాటలు లాంటి పాట ఇప్పుడు తమిళ్ లాంచ్ చేయాలి. ఎస్, తమిళ్ అండ్ కంటిన్యూస్లీ మలయాళంలో కూడా ప్లే చేసేస్తున్నాం మనము. ప్లే ద సాంగ్. వావ్, కుమరన్, what do you say? எங்கள் ஊரில் சொல்லுவோம், எங்கள் ஊரில் மழை பெஞ்சு ஓஞ்ச மாதிரின்னு சொல்லுவோம். எல்லாரும் ஸ்தம்பிச்சு கொஞ்ச நேரம் அப்படியே இருக்கிறது அப்படி அடையாளப்படுத்தும். அந்த முதல் காதல், முதல் முத்தம்லாம் ஏன் ரொம்ப சிறப்புனா, இந்த முதல் தடவை கிடைக்கிற உணர்வு அதுக்கப்புறம் கிடைக்கவே கிடைக்காது. எனக்கு தெரிஞ்சு 5வது வாட்டியாக கேட்குறோம், அதே உணர்வு இருக்குது சார், அதே மோட்டிவேஷன் கிடைக்குது, அதே புத்துணர்ச்சி கிடைக்குது. இந்த பாட்டை நீங்கள் எப்படி இவ்வளோ நல்லா பண்ணியிருக்கீங்கன்னு எனக்கு தெரியல. ஜூன் 12ஆம் தேதி பவர் ஸ்டார் பவன் கல்யாண் அவர்கள் நடித்திருக்கிற இந்த ஹரி